Hello friends, today our topic is interfacing LDR with Arduino. Okay, interfacing LDR with Arduino. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ముందు మనం ఒక సర్క్యూట్ డిజైన్ అనేది చేద్దాం. అంటే ఎల్డిఆర్కి ఆర్డినోకి కనెక్షన్ ఎలా ఉంటుందో ముందు సర్క్యూట్ డిజైన్ అనేది చేద్దాం. దానికోసం వచ్చేసి ప్రోటియస్ సాఫ్ట్వేర్ని నేను యూజ్ చేస్తున్నాను. లైబ్రరీలో ఆర్డినో తీసుకున్నాను. ఎల్డిఆర్ విత్ టార్చ్ 10K రెసిస్టర్ తీసుకుంటున్నాను. అలానే మనకి ఎల్డిఆర్ వాల్యూస్ డిస్ప్లే చేయడం కోసం ఏం చేస్తున్నానంటే ఒక ఎల్సిడి తీసుకుంటున్నాను. ట్రస్ట్ ఫస్ట్ వచ్చేసి కనెక్షన్ అనేది ఇస్తున్నాను. రెసిస్టర్ ఎల్డిఆర్ అనేది కనెక్ట్ చేశాను. ఈ రెండు కనెక్ట్ అయిన టెర్మినల్ నుంచి ఆ రెండింటి కనెక్టింగ్ పాయింట్ అనేది A0కి కనెక్ట్ చేస్తున్నాను. A0 అనేది అనలాగ్ పిన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద అనలాగ్ డేటా. ఓకే, మనకి ఎల్డిఆర్ అవుట్పుట్ అనేది అనలాగ్ ఫామ్ కాబట్టి మనం ఎల్డిఆర్ వాల్యూస్ తీసుకోవాలంటే మనం సింపుల్గా అనలాగ్ పిన్స్కే కనెక్ట్ చేయాలి. ఇక్కడ A0 to A5 అనేది అనలాగ్ పిన్స్. మనం దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. నేను వచ్చేసి దేనికి కనెక్ట్ చేశానంటే A0కి అనేది మన ఎల్డిఆర్ను కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఎల్డిఆర్ నుంచి వస్తున్న వాల్యూస్ ఉంటాయి కదా, అనలాగ్ వాల్యూస్ను, వాటిని రీడ్ చేయడం కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ డిస్ప్లే చేయడం కోసం ఎల్సిడి కూడా తీసుకున్నాను. ఆ ఎల్సిడి కనెక్షన్ అనేది ఇప్పుడు ఇద్దాం. మనం ఆల్రెడీ ఎల్సిడి కోడ్ అనేది మనం ప్రీవియస్ సెక్షన్లో చూసాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎల్సిడి గురించి కావాలనుకుంటే మీరు ఒకసారి ఆ ప్రీవియస్ సెక్షన్స్ రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఎల్సిడి యొక్క 2 సెక్షన్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వాటిని కూడా రెఫర్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎల్సిడి పైన ఉన్న డౌట్స్ ఉంటే. ఓకే, ఇది వచ్చేసి మన సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ 10K రెసిస్టర్ ఎల్డిఆర్ రెండింటిని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఎల్డిఆర్ యొక్క అనదర్ ఎండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. ఆ రెసిస్టర్ యొక్క అనదర్ ఎండ్ వచ్చేసి పవర్ కనెక్ట్ చేయాలి. పవర్ ఆఫ్ +5 volts. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ వాయిడ్ సెటప్. The code written in void setup, it executes only once time. Void loop. మనం ఫస్ట్ ఎల్సిడి గురించి కోడ్ రాద్దాం. include మనకు ఆల్రెడీ ఆర్డినోలో లిక్విడ్ క్రిస్టల్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ యూజ్డ్ ఫర్ ఎల్సిడి డిస్ప్లే పర్పస్. లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడి ఆఫ్. ఆర్ఎస్ వచ్చేసి 12th పిన్ కనెక్ట్ చేసాను. ఎనబుల్ వచ్చేసి 11th. తర్వాత D4 D5 D6 D7 పిన్స్. సో 10 9 8 7.
ఆర్ఎస్ వచ్చేసి 12th, ఎనేబుల్ వచ్చేసి 11th, D4 వచ్చేసి 10th, D5 వచ్చేసి 9th, D6 వచ్చేసి 8th, D7 వచ్చేసి 7th. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న ఎల్సిడి 16/2 కాబట్టి ఎల్సిడి డాట్ బిగిన్ 16,2. ఫస్ట్ ఒక వర్డ్ ప్రింట్ చేస్తున్నాను. ఎల్సిడి డాట్ ప్రింట్ హలో ఎల్డిఆర్. ఇప్పుడు ఈ కోడ్ను అప్లోడ్ చేస్తున్నాను. సో ఆర్డినో యూనో జెన్యునో ఒక ఫస్ట్ ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఈ కోడ్ కంపైల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎగ్జామ్ ఫైల్ ఫోల్డర్ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ను వచ్చేసి మన ఆర్డినో బోర్డులో పేస్ట్ చేస్తే మనకు రిజల్ట్ అనేది హలో ఎల్డిఆర్ అనేది మనకి ఎల్సిడిలో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్ ఫైల్ను లింక్ను కాపీ చేసి మన ఆర్డినో యూనో బోర్డులో పేస్ట్ చేశాను. హలో ఎల్డిఆర్ అని మనకు ప్రింట్ అయింది. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటిది, ఇక్కడ ఎల్డిఆర్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే హైలైట్ పడుతున్నప్పుడు వాల్యూస్ ఎలా వస్తున్నాయి, లో లైట్ పడుతున్నప్పుడు వాల్యూస్ అనేది ఎలా ఉందో ఇప్పుడైతే చెక్ చేద్దాం. సింపుల్గా మనకు ఎల్డిఆర్ వాల్యూస్ వచ్చి అనలాగ్ వాల్యూస్ రీడ్ చేయడం కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంటూ కే అనేది ఒక వేరియబుల్ యూజ్డ్ ఫర్ రీడ్ ద అనలాగ్ డేటా. ఓకే, సింపుల్గా ఇంటూ కే ఈక్వల్ టు అనలాగ్ రీడ్ ఆఫ్. ఇక్కడ మనం ఎల్డిఆర్ ఏ పిన్ కనెక్ట్ చేసాము, A0 కదా, సింపుల్గా అనలాగ్ రీడ్ ఆఫ్ A0 రాస్తే అయిపోయినట్టే. సింపుల్గా దీన్ని ఇప్పుడు కే వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. ఎల్సిడి డాట్ ప్రింట్ కే. ఇక్కడ వచ్చేసి నేను హలో ఎల్డిఆర్ అనేది ఇప్పుడు హలో ఎల్డిఆర్ అనేది మనకి ఏ రోలో ప్రింట్ అవుతుంది, 0 రోలో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ రోలో నాకు ఎల్డిఆర్ వాల్యూస్ ప్రింట్ చేయాలి. సో దానికోసం మనం సెట్ కర్సర్ ఫంక్షన్ అని వాడుతున్నాను. ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ 0,0. ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ ఇప్పుడు ఫస్ట్ రో కాబట్టి 0,1 తీసుకున్నాను. ఇక్కడ సింపుల్గా కే వాల్యూ ప్రింట్ అయ్యేలా చేస్తున్నాను. డిలే ఆఫ్ 500. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే కే వాల్యూ అనేది మనకు ఫర్దర్గా చేంజెస్ వస్తుంటాయి. సో సింపుల్గా కే వాల్యూను ఎవ్రీ టైం క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన సిస్టాన్ని రీస్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్డిఆర్ వాల్యూ 975 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టార్చ్ను కొద్దిగా ముందుకు జరుపుతున్నాను. అంటే మనకు లైట్ అనేది పడుతూ ఉంటుంది ఎల్డిఆర్ పైన. లైట్ పడుతున్నప్పుడు ఇక్కడ ఎల్డిఆర్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నాయి, అంటే తక్కువ అవుతూ ఉన్నాయి, అంటే రెసిస్టెన్స్ అనేది
తగ్గుతూ ఉంటుంది. మనకి ఎల్డిఆర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది? వెన్ లైట్ ఫాలింగ్ ఆన్ ఎల్డిఆర్ ఇట్స్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఓకే, వెన్ నో లైట్ ఫాల్ ఆన్ ఎల్డిఆర్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. ఓకే, మనకి ఏంటిది సింపుల్గా ఎల్డిఆర్ పైన లైట్ పడుతుంది కాబట్టి మనకు వాల్యూస్ అనేది తగ్గుతూ ఉన్నాయి. లైట్ అనేది ఎప్పుడైతే స్లోగా తగ్గుతూ ఉంటుందో ఎల్డిఆర్ పైన అప్పుడు మనకు వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఓకే, మనకి ఏ కండిషన్స్ ఉన్నాయి? నో లైట్ అన్నప్పుడు ఎల్డిఆర్ వాల్యూ వచ్చేసి 1014. ఓకే, మ్యాక్సిమం లైట్ వచ్చేసి ఎంత ఉంటుంది? మ్యాక్సిమం లైట్ వచ్చినప్పుడు వాల్యూ వచ్చేసి 49. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాక్సిమం లైట్ పడ్డప్పుడు మనకు బల్బ్ అనేది ఆన్ కానవసరం లేదు. లో లైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లో లైట్ అనేది ఎక్కడి నుంచి అనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి లో లైట్ అని తీసుకుంటున్నాను. అంటే 853 నుంచి లో లైట్ కండిషన్. ఎప్పుడైతే లో లైట్ కండిషన్ వస్తుందో మనకు ఒక బల్బ్ అనేది ఆన్ కావడానికి ఇప్పుడు కోడ్ రాద్దాం. ఓకే, సింపుల్గా బల్బు ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ఎల్ఈడి తీసుకుంటున్నాను. ఎల్ఈడి యానోడ్ వచ్చేసి 6th పిన్ కనెక్ట్ చేశాను. క్యాథోడ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఎల్ఈడి ఆన్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ సింపుల్గా ఇక్కడ యానోడ్కు హై ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. మనకి 853 కంటే ఎప్పుడైతే కండిషన్ ఎక్కువ అవుతుందో అంటే 853 కంటే నెంబర్ గ్రేటర్ అవుతుందో అప్పుడు ఎల్ఈఆర్ లైట్ అనేది నో లైట్ కండిషన్స్. సో ఆ టైంలో ఎల్ఈడి అనేది ఆన్ కావాలి. అంటే సింపుల్గా 6th పిన్కు ఆ టైంలో హై ఇవ్వాలి. అది 853 కంటే లెస్ ఉంది అనుకోండి, ఆ 6th పిన్కు లో ఇస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దానికి కోడ్ రాద్దాం. మనకి ఎల్ఈడి వచ్చేసి ఏ పిన్ కనెక్ట్ చేసాం? ఇక్కడ 6th పిన్ కాబట్టి ఫస్ట్ యాష్ డిఫైన్ ఎల్ఈడి 6. మనకి ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్ కాబట్టి పిన్ మోడ్ ఎల్ఈడి కామా అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ k గ్రేటర్ దెన్ k greater than 853 అంటే ఏ కండిషన్ ఇది? డార్క్నెస్. మనకి ఎల్ఈడి ఆన్ కావాలి కదా, సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై అంటే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి అంటే ఎల్స్ డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లో అంటే సింపుల్గా ఆఫ్ చేయాలి. అంటే 853 కంటే తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది? ఎల్ఈడి అనేది లో అవుతుంది, అంటే సింపుల్గా ఆఫ్ అయిపోతుంది. 853 కంటే ఎక్కువ అయింది అనుకోండి కే వాల్యూ, అప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ కంపైల్ చేద్దాం. మళ్ళీ సిస్టాన్ని ప్లే చేస్తున్నాను. 853 ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 853 కంటే ఇంక్రీజ్ చేశాను, ఎల్ఈడి అనేది ఆన్ అయింది. అంటే మనకు 853 కంటే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఏంటంటే డార్క్నెస్ కండిషన్ అని ట్రీట్ చేసుకుంటుంది. అప్పుడు సింపుల్గా మన ఆర్డినో ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఎల్ఈడి అనేది ఆన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఫాల్ అవుతుందో ఎల్ఈఆర్ పైన అప్పుడు ఏమవుతుంది? మనకు గ్రాడ్యువల్గా ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక కండిషన్లో 853 గ్రేటర్ దాన్ ఈక్వల్ 853 రాశాను. అంటే 853 అని ఉండొచ్చు, 853 కంటే ఎక్కువనే ఉండొచ్చు.
ఓకే, మళ్ళీ ఒకసారి మన సిస్టమ్ని ప్లే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 853 ఉండొచ్చు, 853 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశానంటే లైట్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూస్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే లైట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తున్నానో, లైట్ ఫాలింగ్ ఆన్ ఎల్డిఆర్ డిక్రీజెస్, ఏమవుతుంది మనకి ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. వెన్ లైట్ ఫాలింగ్ ఆన్ ఎల్డిఆర్ మోర్, ఆటోమేటికల్ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా మనము ఆర్డినో ద్వారా ఆర్డినోకి ఎల్డిఆర్ అనేది ఇంటర్ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి ఏంటిదంటే ఆటోమేటిక్ నైట్ ల్యాంప్. అంటే మనకు నైట్ పూట ల్యాంప్ అనేది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ లైటింగ్ కండిషన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను టెక్నాలజీస్.